నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఇతర కట్టడాలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థలాలను పరిశీలించారు. ముత్తుకూరు పంచాయతీని కృష్ణపట్నం పోర్టు వారు దత్తత తీసుకోవడంలో అందులో భాగంగా స్టేడియం, ఈఎస్ఐ హాస్పిటల్, కళ్యాణ మండపం, డంపింగ్ యార్డ్ ఏర్పాట్లకు స్థలాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 ద్వారా ముత్తుకూరు వెంకటాచలం మండలం, తోటపల్లి, గూడూరు మండలాల్లో గిరిజన కాలనీలను పరిశ్రమలు దత్తత తీసుకోవాలని వారిని కోరినట్లు ఆయన తెలిపారు. కన్స్ట్రక్షన్ మాత్రం బీసీ ఫండ్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు పంచాయతీని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఇంచుమించు 16,000 ఓట్లు ముత్తుకూరు పంచాయతీ, మేజర్ పంచాయతీ, జనాభా కూడా ఎక్కువ ఉండాలి. దీంట్లో ఇమ్మీడియట్ ఫస్ట్ కావాల్సింది 1 స్టేడియం, 2 ఈఎస్ఐ హాస్పిటల్, 3 డంపింగ్ యార్డ్, 4 బరియల్ గ్రౌండ్, సోలార్ లైటింగ్. ఈ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో టోటల్ డ్రైన్స్ అన్నీ స్పాయిల్ చేశారు. డ్రైన్లు ఎట్టు అడ్డదిడ్డంగా కట్టేసి లెవెల్స్ మెయింటైన్ చేయకుండా డబ్బులు తినేసేసారు. ఏ ఊర్లో పనికి రావటం. ఇప్పుడు అవన్నీ రెక్టిఫికేషన్, ఇవన్నీ చేయాలని అదానీ పోర్టు వాళ్ళు డిసైడ్ అయినారు. వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్స్లో డిలే అవుతూ ఉంది. అందుకని నేను మళ్ళీ ఈరోజు నేనే వచ్చాను. ఇమీడియట్గా డంపింగ్ యార్డ్ చూసి వచ్చాము. 2 acres కావాలా. బరియల్ గ్రౌండ్ చూడడానికి పోతున్నాము. స్టేడియంకి 5 ఎకరాలు, అది కూడా వీళ్ళే టేకప్ చేస్తున్నారు స్టేడియం. అట్లే ఎస్టీస్, ఇది 5 కోట్లతో కళ్యాణ మండపం, కృష్ణపట్నం కోదండరామస్వామి టెంపుల్ ఫండ్స్ నుంచి 5 కోట్లతో 2 ఎకరాల్లో కళ్యాణ మండపం కడుతున్నాం. అది అదానీ పోర్టుకి సంబంధం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ 1/2 ఎకరా వాళ్ళకి ఇస్తున్నాం. స్టేడియం 5 ఎకరాలు ఇవ్వటం, డంపింగ్ యార్డ్ చూపించడం, బరియల్ గ్రౌండ్ చూపించడం, అవన్నీ వీళ్ళు చేసుకుంటారు. బట్ సేమ్ టైం వాళ్ళు ఏమంటారంటే ముత్తుకూరు, కృష్ణపట్నం, గోపాలపురం ఈ 3 గ్రామాల్లో ప్రజల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి మా బాధ్యత తీసుకుంటున్నామని చెప్తున్నారు. మా వాళ్ళతో కూడా కలిపి వాళ్ళని తహసీల్దార్, ఎండిఓ, పంచాయతీరాజ్, ఆర్డర్ ప్లేస్ వీళ్ళందరినీ కలిపి కమిటీ వేస్తున్నాం. అది మండే లోపల కమిటీ వేస్తాం. ఈ కమిటీ కోఆర్డినేషన్ విత్ అదానీ పోర్టు హెచ్ఆర్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ డంపింగ్ యార్డ్ చూసారు ఎంత ఘోరంగా డంప్ అయిపోయింది. దాన్నంతా ప్రాసెసింగ్ చేస్తాము, పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలో లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ మేము వాడతాము అని చెప్పేసి అదానీ పోర్టు వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. సంతోషం. అందుకని అయితే మా టీము కూడా ఇంకా నాన్ స్టాప్గా రెస్ట్లెస్గా పనిచేసి తొందరలో చేసేవాళ్ళు వచ్చినప్పుడు చేయించుకునే దానికి మనం సిద్ధంగా ఉండాలి. అక్కడ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు P4 కింద గ్రామాలు దత్తత తీసుకోమంటున్నారు, పేద కుటుంబాలు దత్తత తీసుకోమంటున్నారు. దాంట్లో అదానీ పోర్టు ముందుకు వచ్చింది. సెమ్కార్ప్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. ఇంకా నేను 10 గిరిజన కాలనీలు, ముత్తుకూరు ఒక 5 గిరిజన కాలనీలు, తోటపల్లి గూడూరు ఒక 3, వెంకటాచలం ఒక 2, అవి కూడా పామాయిల్ కంపెనీ వాళ్ళకి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరికి దత్తత ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ P4 అది దల్లోకి ఎక్కించింది చంద్రబాబు నాయుడు. ఆయన ఇన్స్పిరేషన్, ఆలోచనల వైపు మళ్ళించినాడు. అందరూ ఆ వైపు పనిచేస్తున్నాం. డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా P4 ఫలితాలు తొందరలోనే చూస్తాం.